హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సుకన్య సంపత్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ అర్లీ మార్నింగే నేను కాఫీ పెట్టుకుంటున్నాను. అంటే మార్నింగే లేచి బ్రష్ చేసి ఒక 1/2 లీటర్ వాటర్ తాగేసి వాకింగ్ చేశాను. నేను ఇవన్నీ చేసేలోపు మా మేడ్ లోపలన్నీ కసులు ఉడ్చేసిందండి. నెక్స్ట్ తను ఇక్కడ బయట వెజల్స్ కడుగుతుంది. అందుకని నాకు తనకు ఇక్కడ బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పెట్టుకుంటున్నాము. ఇక్కడ మా హస్బెండ్ అర్లీ మార్నింగే వెళ్ళిపోయారండి, నేను లేవకనే. అందుకని ఇక్కడ నాకు తనకు మాత్రమే పెడుతున్నాను. మామూలుగా వర్క్ ఉంటే త్వరగా వెళ్ళిపోతారు, లేదంటే ఇద్దరం కలిసే తాగుతాం, నేను మా హస్బెండ్. ఇంక ఇక్కడ తను మార్నింగే వెళ్ళిపోయారు కాబట్టి నాకు మా మేడ్కి కాఫీ పెట్టుకుంటున్నాను. ఇది బ్రూ ఇన్స్టెంట్ కాఫీ అండి, చాలా చాలా బాగుంటుంది. మనం లేచి కొంచెం వాటర్ తాగి వాకింగ్ చేసి తర్వాత రిలీఫ్గా కాసేపు కూర్చొని ఒక కాఫీ తాగామంటే ఇంకా మిగతా వర్క్ అంతా హ్యాపీగా చేసుకోవచ్చు. కాఫీ తాగందే వర్క్ చేయలేం కదా. కంపల్సరీ లేవంగానే ఒక గ్లాస్ కాఫీ ఉండాలి, అప్పుడే ఏ వర్క్ అయినా చేయగలం. ఇంకా ఇది అయిపోతానే ఇంకొక 5 మినిట్స్ నేను అలాగే కూర్చుంటాను నా మొబైల్ చూసుకుంటూ. తర్వాత ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడ ఇది నాకు, ఇది మా మేడ్కి అని చూపిస్తున్నాను. ఏం చేస్తానమ్మా? ఎగ్ దోశ వేస్తున్నా మేఘనా నీకోసం. మరి అప్పుడే ఒక దోశ ఎక్కడ పెట్టినా? అది ఫస్ట్ దోశ ఇంట్లో పెద్ద పిల్లలకి పెట్టకూడదంట, చిన్న పిల్లలు తినచ్చు. కానీ చిన్న లేడు కదా, నువ్వు పెద్దదానివి కదా, నీకు పెట్టకూడదు, అందుకని పక్క పెట్టేసా. మరి నువ్వేం చేసుకున్నావు దోశలోకి? నేనేం చేసుకుంటా దోశలోకి? మ్యాంగో చికెన్. చిన్న ఎక్కడ పోయినాడు? చిన్న పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసి షాప్కి పోయినాడు. నా దోశ నాకు ఇచ్చేస్తే నేను తినేస్తా, ఆకలేస్తా. యువర్ ఎగ్ దోశ రెడీ. మా నేను థర్స్డే ఫ్రెండ్ ఇంటికి పోతా. ఏ ఫ్రెండ్ ఇంటికి? సుష్మిత వాళ్ళ ఇంటికి. ఎందుకు? చాలా పిలిచింది. నువ్వు ఇట్లా వస్తే చాలా పిలిచింది. మళ్ళీ నాకు కాలేజ్ ఓపెన్ అవుతుంది, నేను కలిసేసి వస్తాం. సరిపోయినా నాకేనా ఇంకొక దోశ? నువ్వే కదా దోశ. ఏం బాగుంటుంది అట్లా తింటుంది? ఉంటుంది. ఇట్స్ వెరీ నైస్. సో ఎమ్మి. మ్యాంగో సీజన్ అయిపోయింది అనుకో, మరి ఇలాంటి టైం రాదు. సరే నాకు ఇంకొక దోశ కావాలా? ఇంకా వేస్తున్నాను కదా. ఒక ఛాలెంజింగ్ గేమ్ కాదు కానీ నెవర్ హ్యావ్ ఐ ఎవర్ అని యూట్యూబ్లో చూసిన, బాగుంది, ఫన్నీగా. అది ట్రై చేయని, యూట్యూబ్లో మంచి వ్యూస్ వస్తాయి. నేనే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి నేనే షూట్ చేసి పెడతా నీకు, డాడీకి. నాకు డాడీకా? చేద్దామంటావా? చేద్దాం, మంచి వ్యూస్ వస్తాయి. డిఫరెంట్గా ఉంటుంది ఒక వీడియో. ఓకే డన్. డాడీని అడిగినావా? డాడీ ఏంలో ఒప్పించచ్చు. సరే మరి. చిన్న వాళ్ళకి ఎగ్జామ్స్ లేవంటనా? నేను చెప్తామన్నారు, మరి టీవీలో చెప్తున్నారో లేదో నాకు తెలీదు. జూలై 1 నుంచి ఓపెన్ చేస్తారంట వాళ్ళకి. కారం తక్కువ వేస్తే సరిపోయిందా? ఎక్కువే కారం లేదు. ఎప్పుడైనా కారం అంటావు కదా, అందుకు. కారం ఇది జల్లెడ పట్టినాను, అయినా కానీ ఎందుకు కారం రావట్లేదు, అతుక్కుంటుంది. పక్కనే పెట్టాను కదా ఇది. ఓకే, యువర్ ఎగ్ దోశ రెడీ. ఫస్ట్ తీసిన చూసినా చాలా బాగా వచ్చింది సార్. చూసారా, నా ఫేవరెట్ టిఫిన్ రెడీ. ఇప్పుడు నేను దీన్ని ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తాను. పొద్దునే మా బాబు లేస్తూనే బ్రష్ చేసి స్నానం చేసి పూజ చేసి షాప్కి వెళ్ళాడండి. ఇందాకే వచ్చాడు, తనకు కూడా ఎగ్ దోశ వేసి ఇచ్చాను. పాప బాబు ఇద్దరు తినేశారు. ఇప్పుడు నేను దోశ వేసుకొని తింటున్నాను. బాబు ఇలా డైలీ పొద్దున్నే పూజ చేస్తాడండి. నేను ఇక్కడ మిర్రర్లో చూస్తున్నాను. మాకు ఇక్కడ పూజ గది సపరేట్గా ఉంది.
ఇంకా ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. అయిపోయిన వెంటనే నేను ఇంకా వెజల్స్ అన్నీ ఇలా ట్రబ్లో వేసేసి బయట పెట్టేస్తాను. మరి ఈవినింగ్ మేడ్ వచ్చి కడిగేస్తుంది అన్నమాట. మార్నింగే కడిగేసి వెళ్ళింది, అంటే నిన్న నైట్వి. తర్వాత ఇవి ఈవినింగ్ వచ్చి వాష్ చేస్తుంది. కానీ బ్రేక్ఫాస్ట్ అయిపోతానే ఇలా మొత్తం నేను బయట వేసేసి పెట్టేస్తాను. ఇవి మార్నింగ్ వాష్ చేసిందని చెప్పా కదా, అవన్నీ ఇలా నేను సర్దేసుకుంటున్నాను. ఇవన్నీ మొత్తం సర్దేసుకున్నాక ఒకసారి కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటా అండి. మార్నింగ్ టిఫిన్ చేసుకున్నాం కదా, అందుకని ఒకసారి క్లీన్ చేసుకొని మరి వంట స్టార్ట్ చేస్తాను నేను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఇలా చిన్న చిన్న పనులన్నీ చేసేసుకొని తర్వాత వంట స్టార్ట్ చేసామంటే త్వరగా అయిపోతుంది కదా, అందుకని ఇలా చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి ముందే స్నానం చేసేస్తానండి. కాకపోతే మీకు ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపించాలని ఇక్కడ నేను ఇంకా బాత్ చేయలేదు. ఎందుకంటే స్నానం చేసిన తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా, అందుకు ఫేస్ ప్యాక్ చూపించాక నేను బాత్ చేద్దామని చెప్పి అలానే ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను పప్పు చేసుకుందామని పప్పుకి క్లీన్ చేసుకుంటున్నా అండి. కందిపప్పు క్లీన్ చేసుకొని మొత్తం రెడీగా పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఇక్కడ పప్పుకి రెడీ పెట్టేశాను కదా, అలాగే నేను నెక్స్ట్ రైస్ కుక్కర్లో వాష్ చేసి రెడీగా పెట్టేసుకుంటాను. ఇక్కడ పప్పుకి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పప్పుకి పెట్టేశానండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మా బాబు మరి దోశ అడిగాడు, ఎగ్ దోశ. అంటే మార్నింగ్ తను వచ్చి తొందరగా వెళ్ళాలని చెప్పి ఒకటే తినేసి వెళ్ళాడు. తనకు ఆకలి వేస్తుందని మళ్ళీ అడిగారు. పొద్దున్న మార్నింగ్ ఎంతకి 9కి ఒక దోశ తిన్నాడు, ఇప్పుడు 11:30 అయింది. ఇంకా ఆకలి వేస్తుందంటే మరి ఇక్కడ ఎగ్ దోశ వేసిస్తున్నాను. పప్పుకు పెట్టేశాను, అలాగే పక్కన రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను. ఇక్కడ చూసారా, అటు సైడ్ స్టీల్ కుక్కర్లో బీట్రూట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే చెప్పా కదా నేను డైలీ ఒకరోజు బీట్రూట్ జ్యూస్ ఒకరోజు క్యారెట్ జ్యూస్ తాతా అని, అందుకని ఇక్కడ బీట్రూట్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. సారీ, ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. వన్ సైడ్ పప్పు అయిపోతుంది, ఇంకొక సైడ్ బీట్రూట్ కూడా బాయిల్ అవుతుంది, ఇంకో సైడ్ రైస్ అయిపోతుంది, ఇంకొక సైడ్ బాబుకి దోశ వేసి ఇచ్చేస్తున్నాను. ఇక నేను రైట్ హ్యాండ్తో వేసానండి. ఇక్కడ వీడియో సెల్ఫ్ పెట్టుకోవడం వల్ల లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టు అనిపిస్తుంది. నేను ఇక్కడ ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపించబోతున్నాను. ఇప్పుడే వంట చేసి ఇక్కడికి వచ్చాను. చూడండి, మొత్తం నా ఫేస్ అంతా జిడ్డుగా ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే వంట కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా వంట అయిపోయింది, ఇప్పుడే వచ్చాను. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఫుల్ నా ఫేస్ అంతా జిడ్డు అయిపోయింది. ఇక్కడ నేను నా ఫేస్ని ఫస్ట్ ఇక్కడ మిల్క్ తీసుకున్నాను. ఈ మిల్క్లో ఈ కాటన్ని డిప్ చేసి క్లీన్ చేసుకుంటాను. ఇది క్లెన్జర్ లాగా అండి, చాలా బాగుంటుంది. ఒకటేసారి పనంతా అయిపోయినాక ఇలా ఫేస్ ప్యాక్ వేసుకున్నామంటే, ఫేస్ ప్యాక్ అయినా ఒక 1 అవర్కి స్నానం కూడా చేసేసామంటే ఫ్రెష్గా అనిపిస్తుంది. లేదంటే స్నానం అంతా అయిపోయాక ఫేస్ ప్యాక్ వేసుకున్నామంటే చిరాగ్గా అనిపిస్తుంది. ఎంతైనా ఎంత నీట్గా వేసుకున్నా కూడా మీద పడుతూ ఉంటుంది కదా.
నేను అస్సలు ఇక్కడ ఫేస్ వాష్ చేయలేదు. డైరెక్ట్గా నా పని అంతా అయిపోయినాక, కిచెన్లో పని అంతా అయిపోయినాక ఇక్కడికే వచ్చేసాను. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో. ఫస్ట్ ఒక కాటన్ని డిప్ చేసి మిల్క్లో మొత్తం క్లీన్ చేసుకున్నాను. చాలా డస్ట్ వచ్చింది కదా. నేను ఇక్కడ ఫేస్ వాష్ కూడా చేయలేదు. మార్నింగ్ లేచినప్పుడు చేసిందే. టిఫిన్ చేశాను, లంచ్ చేశాను. అంటే లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది, ఇంకా తినలేదు. ఫేస్ ప్యాక్ చూద్దామని చూపిస్తున్నాను. ఈ మిల్క్ తోటి ఫస్ట్ ఇలా ఫేస్ అంతా క్లెన్జింగ్ చేసుకోవాలి. చూసారా ఎంత డస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను నిన్న పపాయాని పైన స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసి లోపల సీడ్స్ అన్ని తీసేసి లోపల ఉన్న కండని మాత్రమే నేను జ్యూస్ చేశాను. జ్యూస్ చేసి ఐస్ ట్రేలో వేసి పెట్టుకున్నాను. ఇలా ఐస్ క్యూబ్స్ లాగా నైట్ ఇలా చేసి పెట్టుకున్నాను. మార్నింగ్కి ఐస్ క్యూబ్స్ అయ్యాయి. వీటితోటి ఓన్లీ పపాయ అండి, ఇందులో ఏం వేయలేదు. ఇట్లా కంటి మీద కూడా పెట్టుకోండి. కంటి కింద బాగా రబ్ చేసుకోండి కొద్దిగా, ఎందుకంటే కంటి కింద ఎక్కువ బ్లాక్గా ఉంటుంది కదా. ఇక్కడ పక్కన పెట్టుకొని ఒక 5 minutes అయిందండి, అందుకే త్వరగా కరిగిపోయింది. ఇలా ఐస్ క్యూబ్ తోటి పపాయ ఐస్ క్యూబ్ తోటి అనుకున్నాక ఇలా హ్యాండ్స్ తోటి కొంచెం మసాజ్ చేసుకోండి. మీరు కావాలంటే ఈ ఐస్ క్యూబ్స్ ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో, మనం ఫేస్ ప్యాక్ వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అప్పటికప్పుడు పేస్ట్ రెడీ చేయకుండా ముందే ఇలా ఐస్ క్యూబ్స్ పెట్టుకున్నామంటే, మీరు ఒక ఐస్ క్యూబ్ని పక్కన ఒక బౌల్లో తీసి పెట్టుకొని, చిన్న బౌల్లో అందులో అది కరిగిపోయినాక ఐస్ క్యూబ్ అందులో బియ్యం పిండి కూడా వేసుకొని కూడా చేసుకోవచ్చు ఫేస్ ప్యాక్. అది కూడా ఒకసారి తప్పకుండా చూపిస్తాను. నాకు ఇక్కడ కంటి కింద ఎక్కువ మొబైల్ చూడడం వల్ల బాగా బ్లాక్ అయిపోయిందండి, అందుకే నేను ఎక్కువ కంటి కింద అప్లై చేస్తున్నాను. నిజంగా ఈ పపాయ చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ నెక్ దగ్గర ఎక్కువ బ్లాకిష్గా ఉంటుంది కదా చైన్ వేసుకోవడం వల్ల. ఇలాగ ఒక 20 minutes పెట్టుకోండి. ఇలాగ ఒక 20 minutes పెట్టుకోండి. చూసారా, ఇంతే అండి ఫేస్ ప్యాక్.
పపాయాని పైన పీల్ ఆఫ్ చేసి లోపల సీడ్స్ తీసేసి పపాయాని జ్యూస్ చేసుకొని ఐస్ ట్రేలో వేసుకున్నామంటే ప్రొద్దున కల్లా, నైట్ అలా చేసామంటే ప్రొద్దున కల్లా ఐస్ క్యూబ్స్ అయిపోతాయి. ఆ ఐస్ క్యూబ్ ఫస్ట్ నార్మల్ మిల్క్లో కాటన్ని డిప్ చేసి మొత్తం క్లెన్జింగ్ చేసుకోవాలి, అంతా క్లీన్ చేసుకోవాలి. డస్ట్ అంతా వచ్చి పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. తర్వాత ఈ ఐస్ క్యూబ్ ఉంది కదా పపాయాది, దాంతో మొత్తం ఐస్ అంతా కరిగిపోయే వరకు రబ్ చేసుకొని మరి చేత్తో ఒకసారి ఒక 2 minutes ఇలా రబ్ చేసుకోండి. ఇలా చేయొచ్చు. లేదా పపాయ ఐస్ క్యూబ్ ఒకటి కప్లోకి తీసుకొని ఒక చిన్న బౌల్లోకి అదంతా కరిగిపోయిన తర్వాత అందులో ఒక 1/2 to 1 spoon వరకు బియ్యం పిండి వేసుకొని అది కలిపి ఒకసారి బాగా ఇలా చేసుకున్నారంటే అది స్క్రబ్బింగ్ లాగా ఉంటుంది. ఫస్ట్ మిల్క్ తోటి క్లెన్జింగ్ చేసుకొని బియ్యం పిండి వేసి స్క్రబ్బింగ్ చేసుకున్నా కూడా పర్లేదు. తర్వాత ఏదైనా ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ వేసుకున్నా పర్లేదు. నాకైతే ఆ ప్రాసెస్ కన్నా ఇలా మిల్క్తో క్లెన్జింగ్ చేసుకొని ఈ పపాయ క్యూబ్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొద్దిసేపు ఇలా రబ్ చేసి ఒక 2 minutes, ఒక 20 minutes తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న చాలు. నార్మల్ వాటర్తో ఫేస్ వాష్, సోపు అస్సలు యూజ్ చేయకండి, నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. ఇలా మనం ఒకసారి ఐస్ క్యూబ్స్ చేసి పెట్టుకున్నామంటే 15 days వరకు ఉంటాయండి. ఎందుకంటే మనం ఇలా డైలీ చేయాల్సిన అవసరం లేదు. డే బై డే చేసామంటే 15 daysలో రిజల్ట్ తెలుస్తుంది. నిజంగా చాలా చాలా బాగుంటుంది. అయిందండి, ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ నాకు ఇంతకుముందు పింపుల్స్ వచ్చేప్పుడు అవన్నీ ఇలా గిల్లేదాన్ని అనమాట ఇంటర్లో ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ గుంతలు పడిపోయి ఇలా నల్లగా మచ్చగా ఉంది. కానీ ఇది ఇంకా చాలా బ్లాకిష్గా ఉన్నింది. నేను ఈ పపాయాని ఒక 1 week నుంచి వాడుతున్నాను. చాలా చాలా తగ్గింది, అందుకని యూస్ చేస్తున్నా. ఇది ఎన్ని ఇయర్స్తో కదండి, చెప్పాలంటే 20 years కిందటది. అందుకే నేను ఇంకా ఇప్పుడు ఇలా కొంచెం తగ్గడానికి టైం పడుతుంది, యూస్ చేస్తున్నా. నాకైతే బెస్ట్ రిజల్ట్ అనిపిస్తుంది. ఇక్కడ నెక్ దగ్గర ఇక్కడ ఉన్నది నాకు మచ్చ అండి, ఇది బ్లాకిష్ కాదు. ఇక్కడ చైన్ వల్ల ఇక్కడ బ్లాకిష్ ఇక్కడ వస్తుంది కదా, లేదు చూడండి తగ్గిపోయింది. చాలా బ్లాకిష్గా ఉండేది తగ్గిపోయింది. నిజంగా ఈ నెక్ మీద కానీ ఫేస్ మీద కానీ బ్లాక్ హెడ్స్ పోతాయి, కొంచెం వైట్ కూడా వస్తామండి మనము, పింపుల్స్ పోతాయి. మా బాబుకి అయితే చాలా పింపుల్స్ వచ్చాయి. 10th class అంటే ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు, 10th class అయిపోయింది, ఇంకా ఎగ్జామ్స్ పెట్టలేదు కదా. మా చిన్నకి ఇక్కడ మొత్తం చాలా అండి, చాలా అంటే చాలా పింపుల్స్ వచ్చేసాయి పాపం. ఈ నోస్ మీద, ఈ చెంపల మీద అంతా వచ్చేసాయి. చాలా యూస్ చేశాడు, ఏం యూస్ చేసినా తగ్గలేదు. ఇక మా మమ్మీ పపాయ పట్టించి చూడు అనింది. అందుకే నేను ఒకసారి పపాయ పట్టించాను. ఒక 2 times అప్లై చేసినందుకే తనకు పింపుల్స్ మొత్తం పోయాయి అనమాట. అందుకని పపాయ అప్లై చేస్తున్నాడు కంపల్సరీగా. తన కోసమే నేను ఈ ఐస్ క్యూబ్స్ చేసి రెడీగా పెట్టి డైలీ ఇలా చేసుకుంటున్నాను. తనతో పాటు నేను కూడా చేసుకుంటున్నాను. ఇంతే అండి, తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఫేస్ ప్యాక్ చాలా చాలా బాగుంది. ఇది ఎవరికైనా సూట్ అవుతుంది. అలానే ఇది నాది ట్రైపాడ్, అంటే పెద్ద ట్రైపాడ్ పోయిందండి, అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది వీడియోస్ చేయడానికి. ఈరోజే ఆర్డర్ పెట్టాను, ఒక 4-5 daysలో వస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్నది చిన్న ట్రైపాడ్ అండి. పెద్దది వచ్చాక ఒకసారి దీన్ని కూడా చూపిస్తాను నేను. ఈ చిన్న ట్రైపాడ్తో చేయడం చాలా కష్టంగా ఉంది. ఇది చాలా చిన్నగా ఉంది, హైట్లో పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను చెప్పిన టిప్ని ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పిన ఫేస్ ప్యాక్ని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. డే బై డే కంపల్సరీ ట్రై చేయండి. ఒక 1 weekలో రిజల్ట్ చూడండి. అప్పుడు ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండి, గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడు ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ చేసి చూపిస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి మాకు అందరికీ కలిసి ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవాలనుకుంటున్నాము. అందుకని నేను ఇక్కడ ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను ఇక్కడ ఒక 5 eggs తీసుకున్నాను, అలాగే బ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ ఆనియన్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సాల్ట్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, ఈ 3 తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలన్నది నేను చూపిస్తాను, ఓకేనా. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. ఇందులో ఎగ్స్ అన్ని బ్రేక్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 5 eggs బ్రేక్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. నేను ఈరోజు ఒక ఫేస్ ప్యాక్ చూపించానండి, తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ ఎలా ఉన్నదని కూడా నాకు చెప్పాలి.
ఇక్కడ ఫస్ట్ ఎగ్స్ బ్రేక్ చేసుకున్నా కదా, ఈ ఎగ్స్ని ఇలా ఒకసారి బీట్ చేసుకోవాలి. పిల్లల కోసం డైలీ ఏదో ఒకటి ఈవినింగ్ స్నాక్ చేయాలి కదండి. ఇప్పుడు బయట కొనుక్కోవడం అంత మంచిది కాదు కదా. ఎప్పుడో ఆఫ్టర్నూన్ 1 o'clock తింటారు కాబట్టి పిల్లలు ఆకలేస్తుంది. పెద్దవాళ్ళు మనకే ఆకలేస్తుంది ఈవినింగ్ అవుతే, పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళకి ఆకలేస్తుంది కదా. ఇక్కడ సాల్ట్ సరిపడా తీసుకోండి. పసుపు కాస్త చిటికెడ వేసుకోండి. రెడ్ చిల్లీ పౌడరు నేను వాటర్లో వేస్తానండి. డైరెక్ట్గా ఎగ్లో వేస్తే కలవదన్నమాట. అందుకు నేను ఇట్లా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ వేసుకుంటాం కాబట్టి. అయినా కానీ ఇది వాటర్లో వేస్తానండి. మా పిల్లలు కొంచెం స్పైసీగానే తింటారు. వాటర్ తీసుకుంటాను. కొన్ని వేసుకోవడమే బెస్ట్. పసుపు కూడా కొద్దిగా వాటర్లోనే వేసుకోండి, ఎందుకంటే పసుపు కూడా చూడండి ఇక్కడ సరిగా కలవలేదు. నేను ఎప్పుడు పసుపు వేయలేదు, కానీ బ్రెడ్ ఆమ్లెట్కి వేస్తే బాగుంటుందని. అందులో ఇప్పుడు కరోనా టైం కదండి, ప్రతి దాంట్లోకి పసుపు వాడితే మంచిది కదా. రెడ్ చిల్లీ పౌడర్ని ఇలా వాటర్లో వేసుకుంటే బాగా కలుస్తుంది. చూడండి ఎంత బాగా కలిసిపోయింది కదా ఇందులో. అదే డైరెక్ట్గా వేస్తే ఇందాక పసుపు వేస్తే ఉండలుండలుగా ఉండింది చూడు, అలాగ ఉంటుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ కట్ చేసి పెట్టుకున్నా కదా, కొత్తిమీర, ఇవన్నీ ఇవి ఇందులోకి వేసుకోవాలి. ఇవన్నీ ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంతమందికి ఎగ్గు నీచు వాసన వస్తుంది కదండి, అది నచ్చని వాళ్ళు, ఆ స్మెల్ అంటే పడని వాళ్ళు కొద్దిగా ఒక 2 tablespoons మిల్క్ వేసుకోండి. మాకైతే ఏం అవసరం లేదండి, మాకు ఇష్టమే. మాకేమీ అంత స్మెల్ అనిపించదు. కొంతమంది అంటుంటారు, అలాంటి వాళ్ళ కోసమని చెప్తున్నాను. ఒక 2 spoons మిల్క్ వేసుకున్నారంటే ఆ ఎగ్ అనేది నీచు స్మెల్ రాదు. ఇలా త్వరగా అయిపోయే స్నాక్స్ చేసుకోవడం బెటర్ అండి. నైట్ డిన్నర్ లైట్గా చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇలా బీట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా వేడయ్యాక చేసుకోవడమే. కాకపోతే ఇది బటర్ వేసి చేసుకోవాలండి. ఈ బ్రెడ్ని ఇందులో డిప్ చేసి ప్యాన్ మీద బటర్ వేసి చేసుకోవాలి. కాకపోతే నా దగ్గర ప్రజెంట్ బటర్ లేదు, అందుకు ఏం వేగినా గీ వేయాలా, ఆయిల్ వేయాలా? గీ వేసేదా? ఓకే, అయితే ఇక్కడ నేను గీ వేస్ట్ చేస్తున్నానండి, నెయ్యి వేస్ట్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్లో చూపించా కదండి కొద్దిగా వీడియో, అంటే రైస్ పప్పు పెట్టేది, అది అందరికీ తెలిసిందే, అందుకని నేను ఇంకా చూపించలేదు. రైస్ పప్పు చేసుకున్నాము, తర్వాత రసం కట్టు చేశానండి. రైస్ పప్పు కట్టుచారు చేసుకొని తినేసి కాసేపు పడుకొని ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యాము అందరం. ఇంకా పిల్లలు స్నాక్స్ అడిగితే స్నాక్స్ చేస్తున్నాను. సరే మరి స్టార్ట్ చేద్దామా? ఇక్కడ ఫస్ట్ గీ వేసుకుంటున్నాను. ఫస్ట్ టైం కాబట్టి, అంటే ఇంకా ఫస్ట్ వేస్తున్నా కాబట్టి కొంచెం గీ ఎక్కువగానే వేసుకోండి, ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుంది. సెకండ్ స్లైస్ వేసేటప్పుడు కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిందండి, గీ హీట్ అయింది. కంపల్సరీ స్టవ్ని సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే బ్రెడ్ త్వరగా కుక్ అవుతుంది కదా, అందుకని. నేను ఇక్కడ బ్రెడ్ని ఇందులో డిప్ చేస్తున్నాను. ట్రై చేస్తాను ఫోర్క్తో చేయడానికి, ఫోర్క్తో వేయడానికి. ఓకే, వచ్చిందండి. ఇలా వేసుకున్నాను. మనకు కావాలంటే ఇంకొంచెం పైన ఈ ఎగ్ బ్యాటర్ని పైన కొద్దిగా వేసుకోవచ్చు, కావాలంటే. వేయాలా మీకు? లైట్ తక్కువ ఉన్న బ్రెడ్స్కి వేయి. ఓకే, ప్రతి ఎగ్కి ఒక 2 spoons దాకా వేస్తాను. ఇలా అండి, ఇలా మనం చూసుకొని వేసుకోవచ్చు. ఇది కొంచెం మనం లిడ్ క్లోజ్ చేసి కాల్చుకుందామండి.
ఇలా లిడ్ క్లోజ్ చేసి కాల్చుకుంటే బాగా కాలుతుంది అన్నమాట. నేను ఆఫ్టర్నూన్ చెప్పా కదండి లంచ్కి రైస్ పప్పు పట్టుచారు చేశానని. ఆ తర్వాత మీకు ఫేస్ ప్యాక్ చూపించాను. ఫేస్ ప్యాక్ చూపించాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసి కాసేపు పడుకొని ఇంక ఇప్పుడు లేచి స్నాక్స్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి నేను ఇది టర్న్ చేస్తున్నాను. చూడండి ఇలా కాలిందన్నమాట. టర్న్ చేసుకొని రెండు వైపులా కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు కూడా మరి ఇలా క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ టర్న్ చేసి చూద్దాము. ఇంకొద్దిగా అండి ఇటు సైడ్ కాలాలి. అటు సైడ్ అయితే కాలిపోయింది. ఇటు సైడ్ ఒకటి కొంచెం కాల్చుకుందాం. ఇటు సైడ్ కదా, అటు సైడ్ మనం ఎగ్ వేసాం కదా, ఇటు సైడ్ వేసాం. ఇటు సైడ్ సరిపోయింది చూడు కదా. చాలు ఇంకా మాడిపోతుంది తీసి. ఇటు సైడ్ కాలాలి. ఇటు సైడ్ కొంచెం కొంచెం స్టవ్ ఎక్కించాను. కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఒకవేళ మీకు త్వరగా కాలకపోతే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కాల్చుకోండి. చూడండి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల కాలింది. ఫస్ట్ కొంచెం లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి. టైం పడితే కానీ అప్పుడు కొద్దిగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది. సర్లే ఫస్ట్ ప్లేట్ నాకే. ఓకే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. మనము బ్రెడ్ ఆమ్లెట్ ఓన్లీ ఎగ్స్ని మాత్రమే బీట్ చేసి సాల్ట్ చిల్లీ పౌడర్ అట్లా వేసుకొని తింటే పెద్ద టేస్ట్ ఉండదండి. ఇలా కొత్తిమీర, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేయడం వల్ల ఇంకొంచెం మసాలా టైప్లో టేస్ట్ వస్తుంది అనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అయిపోయిందండి, అన్నీ చేసేసాను. అందరు తినేశారు. ఇంకా లాస్ట్ ఫైనల్గా నా టచ్. ఇప్పుడు నా రౌండ్ నేను తింటున్నాను. ఎట్లుంది? యాక్చువల్గా ఆ మాట చెప్పాల్సింది నేను. నిజంగా సూపర్గా ఉంది. నీకు నచ్చిందా లేదా? నాకు నచ్చింది, నేను అందుకే 2 తినేసిన. నాకు కూడా చాలా బాగా నచ్చింది. హ్యాపీగా బ్యాక్ సైడ్ బాల్కనీలో కూర్చొని తింటున్నాను. చాలా చాలా బాగుందండి. నిజంగా తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరు. లాస్ట్లో కొద్దిగా బ్యాటర్ మిగిలిందండి, అందుకే ఒక చిన్న ఆమ్లెట్ వేశాను. ఆ సౌండ్ కూడా వచ్చింటుంది అందులో. ఇది కంపల్సరీ బ్రౌన్ బ్రెడ్తోనే ట్రై చేయండి. వైట్ బ్రెడ్తో అస్సలు బాగోదు, ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది. అందుకని బ్రౌన్ బ్రెడ్తో ట్రై చేయండి. ఎందుకంటే ఇది హెల్త్కి కూడా మంచిది కదా బ్రౌన్ బ్రెడ్. ప్లస్ మీరు చేసుకున్న ఈ బ్రెడ్ ఆమ్లెట్ కూడా చాలా టేస్టీగా వస్తుంది బ్రౌన్ బ్రెడ్తో చేసుకుంటే. ఓకేనా? చాలా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉంది అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఎంజాయ్ చేస్తూ తినేస్తాను. నిజంగా చాలా బాగుంది. నిజంగానే చాలా బాగుంది, ఎందుకంటే నేను కూడా తిన్నా కాబట్టి. వెరీ ఈజీ అండ్ ఆల్సో టేస్టీ అండ్ ఆల్సో హెల్తీ. ఈరోజు ఈవినింగ్ నుంచి క్లైమేట్ చాలా బాగుంది కదమ్మా. అందుకే డాడీతో బయటికి వెళ్ళొచ్చు. కేఎఫ్సి ఎంత బాగుంది తెలుసా అసలుకి. ఫుల్ రష్ ఉన్నారేమంటే. అక్కడ మనకు సీట్స్ ఉంటాయో ఉండవో, అంత రష్. కొద్ది రోజులు పోతే రష్ తగ్గుతుంది. కేఎఫ్ఎం బోల్లా నేనైతే ఈవినింగ్ టైంలో ఇలా సింపుల్గానే అయిపోవాలనుకుంటానండి. స్నాక్స్ అయితే నాకు సింపుల్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి, అలాగే హెల్తీగా ఉండాలి.
ఓకే ఫ్రెండ్స్, అయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉందన్నది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ అండి.